హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ది డైనోసార్స్ ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం. ఇంకా ఇదైతే మాత్రం నెట్ఫ్లిక్స్ అయితే తీసుకొని వచ్చింది. మొత్తం అయితే 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఫ్యామిలీతో కూడా అయితే కలిసి చూడొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం యానిమల్స్, అదే డైనోసార్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఎటువంటి మనిషి ఎవరు ఉండరు. జస్ట్ ఒక వెనకాల వాయిస్ ఓవర్ మాత్రమే ఉంటుంది, అది కూడా తెలుగులో. అండ్ మీ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్లో కూడా అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ న్యూడిటీ ఉండదు. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉండదు. అంతేకాకుండా ఇంకా బూతులు ఎటువంటి అయితే ఉండవు. మొత్తం డైనోసార్స్ గురించి అయితే చూపిస్తారు. అంటే అవి ఎలా పుట్టేవి, ఎలా బతికేవి, వీటి గురించి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా చిన్నపిల్లలు కూడా అయితే చూడొచ్చు. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈ డైనోసార్స్ మూవీ విషయానికి వస్తే ఈ సిరీస్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ విజువల్స్ ఉన్నాయి, నాకైతే మాత్రం సూపర్గా అనిపించే విజువల్స్ అయితే. అండ్ మనం మామూలుగా అయితే జురాసిక్ పార్క్ ఇవన్నీ చూస్తాం కదా, వాటికన్నా కూడా ఈ డైనోసార్స్ అనేది అయితే చాలా బాగా అనిపించింది ఈ సిరీస్ అయితే. ఎందుకంటే దాంట్లో మనుషులు అన్నిటి గురించి చూపిస్తారు. జస్ట్ డైనోసార్స్ గురించి చూపించేది ఒక 20-30% మాత్రమే చూపిస్తారు. కానీ ఈ సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్స్ కూడా మొత్తం డైనోసార్స్ మీద అయితే బేస్ అయ్యి ఉంటుంది. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ డైనోసార్స్ ఎలా పుట్టాయి అండ్ ప్రకృతిలో ఎలా చనిపోయాయి వీటి గురించి అయితే చూపిస్తారు. అంటే ఎన్ని జాతులు డైనోసార్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి అయితే ఇంకా ఈ సిరీస్లో అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తారు. అండ్ మొత్తం డాక్యుమెంటరీ లాగైతే చాలా అంటే చాలా బాగా అయితే తీసుకొచ్చిందని అయితే చెప్పొచ్చు. అండ్ విజువల్గా అయితే మాత్రం గ్రాండియర్గా అయితే ఉంది. ప్రతి ఒక్క సీన్ కానీ, ప్రతి ఒక్క షాట్ కానీ చాలా అంటే చాలా విజువల్గా కానీ అంటే చాలా గ్రాండ్గా అనిపించింది. అండ్ డబ్బింగ్ కూడా అయితే సూపర్గా అనిపించింది. మనకి డైనోసార్స్ చూసేటప్పుడు అయితే మాత్రం రియల్గానే డైనోసార్స్ ఉన్నాయా అని ఆ రేంజ్లో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అంత రేంజ్లో అయితే ఉంది గ్రాఫిక్స్ అయితే. మనకి ఎక్కడ కానీ అయితే బోర్ అయితే అనిపించదు. ఎందుకంటే ఇది ఒక డిస్కవరీ లాంటి, ఇప్పుడు మామూలుగా డిస్కవరీ ఛానల్లో ఉంటాయి కదా, సేమ్ అలాగైతే వెళ్తూ ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్, యానిమల్స్ చూపించే విధానం, వాటి మధ్య జరిగే ఫైట్ సీన్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్గా చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుద్దని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే చాలా విజువల్గా కానీ, అంతేకాకుండా చాలా గ్రాండియోల్గా అయితే ఉంది. కాబట్టి చిన్నపిల్లలకి అయితే చాలా బాగా అయితే నచ్చుద్ది ఈ సిరీస్ అయితే. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. సూపర్గా ఎంజాయ్ చేసేది చూస్తున్నంత సేపు. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 minutes మాత్రమే ఉంది రన్ టైం అయితే. కాబట్టి మీకు అట్లు ఇటు చూసుకున్నా కానీ ఒక 2 గంటల అవర్స్ 2 hours రన్ టైం అయితేనే అయితే ఈ సిరీస్ మొత్తం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా బోర్ కూడా అయితే ఏమనిపించదు. నాకైతే ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా చూసే రేంజ్ అయితే అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్లో నచ్చింది నాకైతే సిరీస్ అయితే. ఇంకా ఇది డైనోసార్స్ రివ్యూ అయితే మాత్రం సిరీస్ అయితే చూడండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగా గ్రాండియోల్గా అయితే ఉంది. ఇంకా ఇది డైనోసార్స్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.